నమస్కారం అండి. కి మేనేజర్ విజ్ఞానం అయ్యండి మన లోపల ఉన్న 4 లేయర్. ఈ ఒక టీం కనుక ఫెయిల్ అయితే మేనేజర్ది ఎంత తప్పో, ఒక బాడీ కనుక ఫెయిల్ అయితే బీయింగ్ మేనేజర్ మనం అంతే తప్పు చేస్తున్నట్టు. మనకు రోగం వస్తుంది అంటే మెయిన్ కారణం మనం కరెక్ట్గా మేనేజ్ చేయకపోవడం వల్లే. సో హూ ఇస్ ద మేనేజర్ ఆఫ్ ద బాడీ అంటే అది మనమే. కాబట్టి దీన్ని మంచిగా మేనేజ్ చేయాలి అంటే అసలు మన టీము మన స్ట్రక్చరు మన స్ట్రెంగ్త్ మన వీక్నెస్ తెలవాలి. అది తెలవాలంటే ఫస్ట్ మన టీం ఏదో మనకు అర్థం కావాలి. అలానే మన బాడీకి ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా నా పనులు నేను చేయగలగాలి, ఏది చేసినా నేను మంచిగా హెల్తీగా ఉండాలి అనుకుంటే దానికి మేనేజర్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మనదేనండి. సో అన్నమయ్య బాడీని మెయింటైన్ చేయగలిగేది మనమే. దానికి కావాల్సిన మంచి ఫుడ్ ఏ టైంలో తినాలి, ఆ కాలంలో తింటున్నామా, ఆ కాలంలో తింటున్నామా, కరెక్ట్గా తింటున్నామా, ఎంత తినాలి, ఎలా తినాలి, ఏమి తినాలి, ఎవ్రీథింగ్ ఆల్రెడీ క్లియర్గా ఆయుర్వేదంలో చెప్పారండి. సో వీ షుడ్ జస్ట్ నీడ్ టు ఫాలో దినచర్య. అది చేస్తే మీకు చాలా విషయాలు అన్నమయ్య బాడీ ఎలా ఉంచుకో తెలుస్తుంది. నెక్స్ట్ మనోమయ బాడీ, మనసు ఉన్న బుద్ధి. దీనికి ఏం చేయాలి? మనసు బుద్ధికి కంట్రోల్ చేయాలంటే, అన్నాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే తింటున్న విషయం తెలవాలా, విజ్ఞానమయ్యతో తెలుసుకొని దాన్ని అర్థం చేసుకోవాలి. మన మనసు ఉన్న బుద్ధి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ సఫర్ అవుతారు. మళ్ళీ మైండ్ ఎడిపోతుందో తెలియదు, మనసు ఎడిపోతుందో తెలియదు, పాపం అనవసరంగా లాస్ట్ అయిపోతాం. కానీ అది కంట్రోల్ రావాలంటే అక్కడ కావాలంటే ప్రాణాయామం. ఈ బ్రీత్ థాట్ రెండు కనెక్ట్ అయి ఉంటాయండి. మనం కనుక ప్రాణాయామం మంచి కరెక్ట్గా చేసుకుంటే ఈ బ్రీత్ని ఆ థాట్ని కంట్రోల్లో పట్టుకొచ్చి మన మనసుని చాలా ఒక నిశ్చలమైన స్టేట్లోకి పట్టుకురావచ్చు. మనసు అంటే బుద్ధి, ఎమోషన్ దీన్ని. తద్వారా అది అడిగే అన్నిటి వైపు పరిగెత్తకుండా జస్ట్ మనకి ఏం కావాలో అది తీసుకొని ఒక డైరెక్షన్ అనేది ఏర్పడుతుంది. సో మీకు ఏం కావాలో మీరు అచీవ్ చేసుకోవచ్చు మానసికంగా. సో ఆ మానసిక బాడీ ఎత్తండి. నెక్స్ట్ ప్రాణమయ అంటే ఎనర్జీ బాడీ. దీన్ని ఛార్జ్ చేయాలండి. దీన్ని ఛార్జ్ చేయాలంటే కొన్ని బేసిక్ యోగా టెక్నిక్స్ తోటి మనం దీన్ని కనుక ఛార్జ్ చేస్తే ఎనర్జీ బాడీ, ఆ ఎనర్జీ రేస్ చేస్తూ ఉంటే అది చాలా ఎనర్జీ మనకి ఎంత కావాలో అంత రేస్ చేసుకుంటే మనం బాడీని కనుక ఛార్జ్ చేసుకుంటే అది లాంగ్ లైఫ్ పోయినా కానీ దాని బ్యాటరీ స్టోరేజ్ కానీ కెపాసిటీ కానీ బాడీలో ఎట్లా మ్యాటర్ అవుతుందో సేమ్ అలానే మన బాడీలో కూడా ఈ ఇంద్రియాలు చూసే శక్తి కానీ మనం నడిచే మన బాడీ ఎవ్రీథింగ్ ఆ ఛార్జింగ్ సిస్టమ్ అనేది ఆ ఎనర్జీ సిస్టమ్ చూసుకుంటుంది. సో దానికి యోగా కావాలి. నెక్స్ట్ విజ్ఞానమయ్యాకి మనకి తీసుకున్న డేటా దాని యొక్క తత్వం, సారాంశం. అంటే ఎగ్జాంపుల్ మీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. సో ఐస్ క్రీమ్ తింటూనే ఉన్నా ఐస్ క్రీమ్ వచ్చినప్పుడు ఎంబడి తినకుండా మనం దాన్ని కొద్దిసేపు అలా చూసి దాన్ని కనుక తినగలిగితే ఒక